ఎవరు మీరు నా ఇంటికొచ్చారు? రావాల్సి వచ్చింది మేడం. నీ ఇష్టానికి నువ్వు రావడానికి ఈ ఇల్లు ఎవరిలో తెలుసా? ఒకసారి డాక్యుమెంట్స్ చూడండి. ఏంటివి? మీద అనుకున్న ఆస్తి మొత్తం ఇప్పుడు భూమి మాధవ్కి వెళ్ళిపోయింది. అది మా ఆస్తి, వాళ్ళకెలా వెళ్తుంది? ఆల్రెడీ మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. కోర్టు కూడా అది మాదే అని తీర్పిచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఎలా వెళ్తుంది? వాళ్ళు రాసిచ్చినప్పుడు మీ ఆస్తి అయింది. ఇప్పుడు మీరు రాసిచ్చారు కాబట్టి వాళ్ళ ఆస్తి అవుతుంది. హా? మేము రాసివ్వడం ఏంటి? అందులో క్లియర్గా ఉంది చూడండి మేడం. వాళ్ళకే ఆస్తి మొత్తం రాసిచ్చినట్టుగా మీరు సంతకాలు కూడా చేశారు. ఏంటి రుద్రాణి, ఇంత తెలివి తక్కువగా ఎలా సంతకాలు చేశావు? నేనెందుకు సంతకాలు చేస్తాను? వీడు చెప్పడం, మీరు అడగడం. అదైనా నా సంతకం కాదు. అంత క్లియర్గా మీరు సంతకం చేశారు. రిజిస్టర్ గారు కూడా మీరే సంతకం చేశారని చెప్పారు. వాడు ఒట్టి డబుల్ గేమ్ ఆడుతున్నాడన్నమాట. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు చూడు ఏమైందో. ఇది ఆ భూమి మాధవుల ప్లానే. ప్లాన్ ఎవరిదైనా ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళదే. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఆస్తి మీద సర్వ హక్కులు వాళ్ళకొస్తాయి. మీరు చేయగలిగిందేమీ లేదు. మా ఆస్తి వాళ్ళదెలా అవుతుంది? నా సంతకం అని చెప్పి వాళ్ళు నా ఆస్తి రాయించుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా వాళ్ళని? రేయ్, ఏంట్రా వేషాలేస్తున్నారా? నా ఆస్తి మొత్తం వాళ్ళకి అప్పగించినట్టు రిజిస్ట్రేషన్ చేశారేంట్రా? అడిగినంత డబ్బు ఇచ్చాను కదరా, ఎందుకు ఇలా చేసావు? హలో రుద్రాణి గారు, నమస్తే అండి, బాగున్నారా? హలో, ఎవరు? నేనండి, మహాలక్ష్మి టిఫిన్స్ అని చిన్న బండి పెట్టుకుని బతుకుతున్నాను కదా, మాధవ్ భూమి. రేయ్, నువ్వా? ఆఫీసర్ ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? ఆస్తి మాది కావాలనుకున్నప్పుడు ఆఫీసర్ ఫోన్ నా దగ్గర ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. ఏం చేసావురా? ఏం చేసావు? ఆఫీసర్ని ఏం చేసి నా ఆస్తి రాయించుకున్నావు? ఆవేశపడకండి, అసలు ఈ మధ్య గుండెపోట్లు వస్తున్నాయంట. నా ఆస్తిని మీరేం చేశారో మీ ఆస్తిని నేను అదే చేశా. నా ఆస్తిని నువ్వు రాయించుకున్నట్టే నీ ఆస్తిని నేను రాయించుకున్నాను. చెల్లుకు చెల్లు. రేయ్, ఈ రుద్రాణితో పెట్టుకుంటున్నావు. ఏం అవుతుందో నీకు అర్థం కావట్లేదు. నేనేంటో నీకు అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీ ఇంట్లో ఒక్కడు కూడా బతకడు. నీ బెదిరింపులకు భయపడ్డానికి నీ కింద పనిచేసేవాణ్ణి కాదు, అమాయకంగా నీ దగ్గర వడ్డీ తీసుకుని బలయ్యేవాణ్ణి కాదు. మాధవ్తో మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. మర్యాదగా నా ఆస్తి నాకు ఇచ్చేయి. అలా ఎలా ఇస్తాం? ఆ రోజు నేను పద్ధతిగా చెప్పాను, మా ఆస్తి జోలికి రావద్దు, మా బ్రతికేదో మమ్మల్ని బ్రతకనివ్వని. విన్నారా మీరు? ఇప్పుడు మీ ఆస్తి రాయించుకునేసరికి మీకు అంత బాధ ఉందే, మరి ఆ రోజు మేమెంత బాధపడి ఉంటాం? ఒరే, నిన్నొదిలిపెట్టనురా. నీ అంతు చూసే వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు వదిలిపెట్టనంతకాలం మేము వదిలిపెట్టాం. సరే గాని నీ ఫోన్కి ఒక వీడియో పంపిస్తాను, చూడు. ఆ రుద్రాణి గారి బెదిరింపులకు భయపడి ఆమె ఎలా కావాలంటే అలా తప్పుడు పత్రాలు సృష్టించాను. అది మహాలక్ష్మి, రాఘవ, మాధవుల ఆస్తి.
రుద్రాని గారిది కాదు. ఆ డాక్యుమెంట్లో చేసిన సంతకాలన్నీ దొంగ సంతకాలే. షాక్ అవుతున్నావా? హలో, రుద్రాని మహాలక్ష్మి సంతకం పెట్టమని నాకు డబ్బులు ఇచ్చారండి. ఒక్కసారి ఆ డబ్బు చూశాక తప్పు అని తెలియక సంతకం పెట్టారండి. అంతకు మించి నాకేం తెలియదండి. ఆస్తి ఇప్పుడు నాదెలా అయిందో అర్థమైంది అనుకుంటా.